బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఒకే దేవతని 3 రూపాల్లో కొలిచే అరుదైన క్షేత్రం. కేరళలో అత్యంత ప్రసిద్ధి చెందిన భగవతి ఆలయాలలో ఒకటి చొట్టానికర ఆలయం. మానసిక రుగ్మతల్ని, అంతు తెలియని అనారోగ్య సమస్యలను రూపుమాపే మహిమ కలిగిన మాత భగవతి రాజేశ్వరి. ఈ ఆలయంలో అమ్మవారిని 3 రూపాల్లో ఎందుకు కొలుస్తున్నారు? చొట్టానికర ఆలయం శక్తివంతమైన పుణ్యక్షేత్రంగా ఎలా మారింది? కేరళలో అత్యంత ప్రసిద్ధి చెందిన భగవతి ఆలయాల్లో చొట్టానికర ఆలయం ఒకటి. కొచ్చి నగరానికి సమీపంలో ఉన్న ఈ ఆలయం హిందూ మాతృదేవత మహాలక్ష్మి స్వరూపానికి అంకితమైనది. ఇక్కడ కొలువైన భగవతి రాజేశ్వరి అమ్మవారు మహావిష్ణువుతో కలిసి ఇక్కడే నివసిస్తున్నారు అని భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయం వైష్ణవ సాంప్రదాయంలోని 108 అభిమాన క్షేత్రాల్లో ఒకటిగా విలసిల్లుతోంది. ఇక్కడ అమ్మవారిని చొట్టానికర అమ్మ అని పిలుస్తారు. ఇక్కడి దేవతామూర్తిని పూజించే సాంప్రదాయంలో చొట్టానికర ఆలయం ఓ విశేషమైన సాంప్రదాయాన్ని పాటిస్తోంది. ఈ ఆలయంలో భగవతి రాజేశ్వరి ప్రతిరోజు 3 రూపాల్లో దర్శనమిస్తారు. ఉదయం వేళలో జ్ఞానదేవత అయిన సరస్వతిగా కనిపిస్తారు. ఆ సమయంలో తెల్లని వస్త్రంతో అలంకరించి పూజిస్తారు. మూకాంబిక సరస్వతి ఉదయం ఇక్కడే ఉంటుందని, మధ్యాహ్నం మూకాంబిక ఆలయానికి తిరిగి వెళ్తుందనే ప్రచారముంది. మధ్యాహ్నం వేళలో ధనదేవత రూపమైన లక్ష్మి అవతారంలో ఎర్రని వస్త్ర రూపంలో అలంకరించి పూజిస్తారు. సంధ్యా వేళలో శక్తి దేవత రూపంలో నీలంగాని పసుపు వస్త్రంలో అలంకరించి దుర్గామాతగా దర్శనం కల్పిస్తారు. చొట్టానికర ఆలయంలో భగవతి రాజేశ్వరి దేవిని మహావిష్ణువు రూపమైన అమ్మి నారాయణుడితో కలిపి పూజిస్తారు. ఈ సాంప్రదాయం శక్తి వైష్ణవ ఐక్యతను సూచిస్తుంది. మానసిక రుగ్మతలు, దుష్టశక్తుల నుంచి విముక్తిప్రదమైన పవిత్రమైన స్థలంగా ప్రసిద్ధి చెందింది ఈ క్షేత్రం. ఈ చొట్టానికర ఆలయం 1500 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. ప్రస్తుతం ఇది కొచ్చిన్ దేవస్వం బోర్డు పరిపాలనలో ఉంది. మానసిక ఆరోగ్యం, దుష్టశక్తి నివారణకు ప్రసిద్ధి. ఆమె లక్ష్మి, సరస్వతి, కాళీమాత రూపాల్లో పూజలందుకుంటుంది. మానసిక రుగ్మతలు, దుష్ట ఆత్మల నుంచి బాధపడేవారు వేలాది సంఖ్యలో ఇక్కడికి వస్తారు. భగవతి రాజేశ్వరి దర్శనం, గురుతి పూజ ద్వారా చికిత్స కలుగుతుందని విశ్వసిస్తారు. ఈ ఆలయం దుష్టశక్తిని భగ్నం చేసే క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి వచ్చే భక్తులు అమ్మి నారాయణ, దేవి నారాయణ, లక్ష్మీ నారాయణ, భద్రే నారాయణ అనే మంత్రాన్ని ఎక్కువగా జపిస్తారు. ఈ ఆలయాన్ని కేరళ నిర్మాణ శైలిలో నిర్మించారు. ఆలయ భౌగోళిక స్థానానికి తగినట్లుగానే ఇక్కడ పూజా విధానాలుంటాయి. ప్రధాన గర్భగుడిలో అమ్మవారు 4 నుంచి 5 అడుగుల ఎత్తుతో 4 చేతులతో దర్శనమిస్తారు. చొట్టానికర ప్రధాన ఆలయంలో భగవతి రాజేశ్వరితో పాటు కీజ్కావు భద్రకాళి రూపం, విల్వామంగళం స్వామియార్ని కూడా ప్రతిష్ఠించారు. అదేవిధంగా శివుడు, గణపతి, అయ్యప్ప ఉపాలయాలు కూడా ఉన్నాయి. చొట్టానికర ఆలయం చుట్టూ అనేక రహస్యాలు, అద్భుతాలు ఉన్నాయని చెబుతారు. ముఖ్యంగా దేవతా శక్తి, దుష్ట నివారణకు సంబంధించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అమ్మవారి కీజ్కావు భద్రకాళి రూపం, గురుతి పూజలో దుష్ట ఆత్మలో భగ్నమవుతాయి. భక్తులు ఓ ట్రాన్స్ లోకి వెళ్లి దేవతా శక్తి ద్వారా అన్ని నయమవుతాయని నమ్ముతారు. చొట్టానికర ఆలయంలో భగవతి రాజేశ్వరి అమ్మవారు స్వయంభూగా వెలిశారు. స్థల పురాణం ప్రకారం పూర్వం ఇక్కడ విష్ణు భక్తుడైన కరుప్పాయి అమ్మవారి విగ్రహాన్ని మొదట కనుగొన్నాడు. అప్పుడు అమ్మవారి విగ్రహానికి రక్తం కారుతూ కనిపించింది. ఇది దైవిక శక్తికి సూచికగా నమ్ముతారు. ఆ తర్వాత ఓ బ్రాహ్మణుడు అమ్మవారిని పూజించడం ప్రారంభించారు. కాలక్రమంలో కేరళలోని అత్యంత ప్రసిద్ధమైన శక్తి క్షేత్రాల్లో చొట్టానికర ఆలయం శక్తివంతమైన పుణ్యక్షేత్రంగా మారింది. ఇక్కడ ఫిబ్రవరి, మార్చి మధ్యలో 8 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. దసరా, నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక గురుతి పూజలు, ఊరేగింపులు ఎంతో వైభవపేతంగా నిర్వహిస్తారు. భగవతి రాజేశ్వరిని దర్శించుకునేందుకు ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తారు. ఇక్కడ వారికి కావలసిన అన్ని వసతులు ఉన్నాయి. చొట్టానికర ఆలయాన్ని సందర్శించిన భక్తులకు మానసిక శాంతితో పాటు జీవితంలో భయాలు, శరీరంలోని రుగ్మతలన్నీ తొలగిపోతాయని విశ్వసిస్తారు. For more videos like this, subscribe Big TV channel.